హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. సో మాస్ జాతర బీటీఎస్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు మనతో పాటు ఎవరో కాదు, ఎప్పటి నుంచో మనందరికీ తెలుసు, చందు గారు ఉన్నారు. సో చందు గారితో మాట్లాడదాం. అసలుకి ఇంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ రేర్ అండి ఇదైతే. సో మాట్లాడదాం. హాయ్ చందు గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ మీ ఫ్యామిలీ స్కిట్స్ చూస్తున్నాను. ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ అది కానీ చాలా బాగుంది. అసలుకి ఎట్లా ఏంటి అంటే ఒక్క వల్గారిటీ లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో అదంతా కూడా మా డైరెక్టర్ గారు అండి, సురేష్ గారు, సురేష్ సునీల్ గారు. ఆయన ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఒప్పుకున్న తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, చందు గారు మళ్ళీ మనం ఇలా చేయబోతున్నాము అని అన్నారు. సో ఆయన నాకు ఎప్పటి నుంచో పరిచయస్తులు. సో డెఫినెట్గా చేద్దాం సార్ అంటే, మనం ఫ్యామిలీ అందరూ కూర్చునేలాగా ఇబ్బంది పడే పదాలు వాడకుండా చెయ్యాలి అన్నారు. ఎస్, మేము అందరం కూడా యాక్సెప్ట్ చేసాం, అలానే చేస్తున్నాం అనమాట. ఒక సిరీస్ లాగా వెళ్తుంది మాదైతే. చూస్తే కనుక ప్రెసెంట్ ఉన్న కామెడీ షోస్‌లో మీ రేటింగ్ చాలా బావుంది. ఓహ్! సో మీదే హైయెస్ట్ రేటింగ్ ఉంది. అవునా? యాహ్! అది చూసే మేము యాక్చువల్‌గా అవన్నీ నేను చెక్ చేసిన తర్వాత ఇది సూపర్, చాలా రోజుల తర్వాత ఒక కామెడీ షో అంత మంచి రేటింగ్ ఉంది అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ నేను మీ డైరెక్టర్ గారితో మీతో గెట్ బ్యాక్ వచ్చి నేను రావడం జరిగింది. సో చాలా బావుంది. అండ్ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు మీ టీమ్‌లో ఎవరెవరైతే ఉన్నారో సో ఒక్కొక్క పర్సన్ అంటే ఇండివిడ్యువల్‌గా నేను ప్రతి పర్సన్ గురించి మీకు ముందే చెప్పాను. బట్ ఎవ్రీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ థింగ్ మీరు సపోర్ట్ చేయడం గ్రేట్. అంటే ఫేస్ మన టెలివిజన్‌లో తెలియనోళ్ళు ఇంకొకళ్ళని ఎవరు మన దీనిలో తీసుకోరు. బట్ దీనికి ఎలా ఒప్పించారు మీరు? అంటే ఎవరైనా ఫస్ట్ ఒక దానికి కొత్తే కదండీ. సో జనరల్లీ మీరైనా, నేనైనా ఎవరైనా ఒక దానికి కొత్తే. ఎవరో ఒకళ్ళు ఒక మనిషి అన్నాక కనీసం మాట సహాయం అన్నా చేయకపోతే వాడి లైఫ్ వేస్ట్ అనేది నా నినాదం ఎప్పటికీ. సో అందుకని నా దగ్గర చిన్న చిన్న వీడియోస్‌తో నాకు చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక స్టేజ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా! సో ఈరోజు కూడా ఒక కొత్త ఆమెను పిలిచాను. ఏంటంటే నాకు ఇష్టం అది. నాకందరికి ఒక్కొక్కరికి ఒక దాంట్లో కిక్ ఉంటదంటారు కదా! అలాగే నాకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఇష్టంగా ఉంటది. అది టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. అలాగే నా పాపని అలా ఎంకరేజ్ చేశా. మా దీవెనని అలా ఎంకరేజ్ చేశా. ఇప్పుడు వాళ్ళు కూడా నా పెద్ద వయసైనా గానీ నాకు కిడ్స్ లాగే నా టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా. అసలు చందు గారు ఏమేం వర్క్స్ చేస్తారు? మాకున్న డౌటు. సాంగ్స్ రాస్తారు, కొరియోగ్రఫీ చేస్తారు. అండ్ మేము చూస్తూ ఉంటాం మహేష్ గారితో అండ్ తనతో యోధాతో ఇద్దరు కలిసి మీరు సాంగ్స్ చేస్తున్నారు. అసలు ఓ పక్కన మళ్ళీ మాస్ జాతర చేస్తున్నారు. ఎట్లా టైం మేనేజ్‌మెంట్ అవుతుంది? యాహ్! అండి. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసాం. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనం సెట్ చేసుకోవాల్సిందే, తప్పదండి. ఎందుకంటే నేను 25 నుంచి 35 ఏజ్ 30, 40 లోపు మనం చేయాల్సినవన్నీ చేసేయాల్సిందే. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే కొన్ని మల్టీ టాలెంట్స్ ఇచ్చాడు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మాస్ జాతర ఒకవైపు, డిజిటల్ మార్కెటింగ్ ఒకవైపు, అండ్ మీకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్, కుకింగ్ ఒకవైపు. ఒక్కొక్కసారి కుకింగ్ చేయకపోతే అందరూ ఏది అప్పుడు మనం మర్చిపోయాడు చందుగా టీవీకెళ్ళి అనుకుంటారు. మళ్ళీ అదొకటి మేనేజ్ చేయాలి. ఆల్మోస్ట్ చేస్తున్న దానికి కారణం నా వైఫ్ అండి. వైఫ్ మా సునీత నాకు సపోర్ట్ చేయడము, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో నేను వెళ్తున్నా అంతే. సో అంటే చాలా మంది పాజిటివ్ మాట్లాడుతున్నారు. బట్ చాలా మంది కూడా కొన్నిసార్లు నెగెటివ్ అనేది ఉంటుంది. అవును. ఇద్దరు ఆడపిల్లల్ని షోలో పెడుతున్నారు. ఆడపిల్లల మీద ఎర్న్ చేస్తున్నారు అనేది కొన్ని కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అవును. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మీరు ఒక చిన్న ఏజ్ నుంచి వాళ్ళని ఎట్లా అంటే ఒక చెయ్యి వదలకుండా పట్టుకొని వాళ్ళ గ్రోత్‌ని ఈరోజు మేము చూస్తుంటే చాలా హ్యాపీ. అప్పటి నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాము. సో బట్ అలాంటి మాట్లాడే వాళ్ళకి మీరిచ్చే సమాధానం అంటే ఏంటి? అసలు అలాంటి వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళు వినరండి. ఇనే పొజిషన్‌లో లేని వాళ్ళు మాత్రమే అలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఇంగ్లీష్‌లో కామెంట్ పెట్టగలరు కాబట్టి, చదువుకున్నా గానీ వాళ్ళకి జ్ఞానం రాకపోతే నేను వాళ్ళకి కొత్తగా జ్ఞానం ఏమి నేర్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక లేడీనే కదా! సో మీరు ఎంతో దగ్గరికెళ్తారు. ఎన్నో చోట్లకెళ్తారు. ఎన్నో దగ్గర ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. సో ఇది మీ టాలెంట్ అంటారా? లేకపోతే డబ్బు కోసం వచ్చారా? ఫస్ట్ మీరు చెప్పండి. మీరు టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారా? డబ్బు కోసం వచ్చారా? ఫస్ట్ టాలెంట్ చూపించుకుంటాం. ఆ టాలెంట్‌తో పాటు వచ్చేది డబ్బు బోనస్ అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే నా వ్యక్తిగతంగా అయితే నాకు తెలుసు, నా భార్యకి తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు నేనేంటనేది. ప్రతి ఒక్కళ్ళకి మనం చెప్పుకుంటూ పోలేం కాబట్టి. సో నేనిప్పుడు మీరు యోధాని అప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తున్నారు. యోధా డ్రెస్సింగ్ సెన్స్‌లో గానియండి, యోధా విషయంలో గానియండి, ఎక్కడైనా మీకు చిన్న రిమార్క్ కూడా కనిపించదు. ఎందుకంటే తన పెరిగిన వాతావరణం ఉండొచ్చు. ఎంతకాలం నటిస్తాం? మన ఇంట్లో పిల్లల ముందు మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి ఎంతకాలం నటిస్తామండి? పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళు పెరుగుతారు కదా! సో డబ్బు కోసం అయితే నేను ఉరకనండి. నాకు పని అంటే ఇష్టం. పని చేస్తే దానికి తగ్గట్టు పారితోషికం తీసుకుంటాను. సో నా పిల్లల్ని కూడా అంతే. మీరు చూస్తుంటే నేను లేనప్పుడు గానీ, ఉన్నప్పుడు గానిని వాళ్ళకున్న ఒక్క లైఫ్‌లో వాళ్ళకి ఇష్టమైనది బతకకపోతే, జీవించకపోతే వేస్ట్ అండి. సో నేనది చాలా ఫీల్ అవుతా. చిన్న చిన్న పిల్లల్ని పొద్దస్తమానం ఒకే విధంగా రుద్దడం నాకిష్టం ఉండదు బేసిక్‌గా. వాళ్ళకి టాలెంట్ ఉంది. నేనెంత ఎంకరేజ్ చేస్తే అది నాకు దేవుడిచ్చిన అదృష్టం. నాకు డాన్స్ నేర్పడం వచ్చు. వాళ్ళకి నేర్పాను. ఏదో నాకు యాక్టింగ్ వచ్చు. వాళ్ళు నేర్చుకుంటా అంటే నేర్పాను. సో నేను కూడా నాకు అది అదృష్టం, ఆ దేవుడు అలా ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు మీకు తెలుసు కదా! ఎలా ఉంటారో ఏంటన్నది.
ఇంకా యోధ చిన్నప్పటి నుంచి ఒక్కసారి 2 సార్లు మెప్పించగలమండి. పెద్ద పెద్ద స్టార్స్ యొక్క కొడుకులు గూడా ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా గానీ అందరూ రాణించలేకపోతున్నారు. బికాస్ అదృష్టం అనేది కొంచెం ఉండాలి దీనికి. సో, అలాగే ప్రతి ఒక్కళ్ళు అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు. దేవుడు భగవంతుడు ఎలా నడిపిస్తున్నాడో అలా వెళ్ళిపోతున్నాను అంతే. సో, అంటే చూస్తే గనుక యోధాని మేము 'గోవిందుడు అందరి వాడిలో' చూసాము చిన్నపిల్లగా. రీసెంట్‌గా గూడా నేను ఆ సీన్ చూసినప్పుడు అరే! మన యోధానే కదా అనిపించింది. ఈరోజు తనని చూస్తుంటే అంత హైట్ అయిపోయి పెద్దదయ్యి ఈరోజు పెర్ఫార్మ్ చేస్తుంటే ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మీ కామెంట్స్‌లో ఎందుకు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని అడుగుతున్నారు. దానికి ఎక్స్‌క్లూజివ్ మా దాని నుంచి ఆన్సర్ చెప్పండి. ఆహ్, ఇప్పుడు అదే అంటున్నానండి. మేము ఏది ఆశించలేము. ఇప్పుడు మా యోధ అందరూ అనుకున్నారేమో యోధాని హీరోయిన్‌గా చేయాలి, హీరోయిన్‌గా చేయాలని చాలామంది అనుకున్నారు. సో, తను అనుకున్న వాళ్ళని నేనేం చేయలేను. కానీ దేనికైనా ఒక ఇది ఉంటది. దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే చదువుకుంటుంది. చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఇది చేసుకుంటుంది. సో, తను చదువు డిస్టర్బ్ చేయదలుచుకోవడం లేదు. ఒక చదువుకొచ్చాక, ఒక కొంచెం స్టాండర్డ్‌గా వచ్చాక తన ఇష్టం అప్పుడు ఒక మంచి కథ వస్తే. కొన్ని కథలొచ్చాయండి చెప్పినట్టయితే కొన్ని కథలొచ్చాయి. బట్ కానీ తన క్యారెక్టర్స్ తగ్గట్టుగా, తన బాడీకి తగ్గట్టుగా, తనకి తగ్గట్టుగా మాకు నచ్చలేదు. సో, తను కూడా ఇప్పుడు చదువుకుంటుంది కాబట్టి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తను ఎప్పుడైతే తీసుకొని చేద్దామన్నప్పుడు అప్పుడు చేస్తది. మీ దీవెన గురించి చెప్పండి. అంటే మీరే తనని ఎట్లా చూసుకుంటారో టేక్ ఓవర్ అండ్ దీవెనని కూడా అలానే చూసుకుంటూ ఉంటే ఆ! అసలు పాంపరింగ్ మీ అంత పాంపరింగ్ నాకు తెలిసి వాళ్ళకి కూడా అంత పాంపరింగ్ చేయరు. సో, దీవెనకి టూ మచ్ ఆఫ్ పాంపరింగ్ ఉంటుంది మీ దగ్గర. సో, దీవెన నువ్వు చెప్పు ఎట్లా ఉంటుంది? సపోర్ట్ ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి సేమ్ నేను యోధక్కని చూసి నేర్చుకోవడం, యాక్టింగ్ నేర్చుకోవడం, మేకప్ వేసుకోవడం అన్నీ. యోధక్కేమో చందమామని చూసి అలా నాకు యాక్టింగ్ అన్నీ యోధక్క నుంచి వచ్చాయి. థ్యాంక్ యూ చందమామ నేర్పించినందుకు. సో, అంటే నేను చూస్తూ ఉంటాను. తను ఏది అడిగితే నువ్వు అదే అడుగుతావు. తన సెలక్షన్ బెటర్ అని చెప్పేసి నువ్వు చాలా సార్లు వీడియోస్‌లో నేను చూస్తూ ఉంటాను. సో, ఏంటి మీ ఇద్దరు అనన్య అండ్ యోధాతో మీ ఇద్దరిలో ఎక్కువ బాండింగ్ ఎవరితో ఉంటుంది? యోధక్కతోనే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యోధక్కతోనే నేను వర్క్ చేస్తాను కాబట్టి ఆడుకోవడం అన్నీ. కానీ బెస్ట్ ఫ్రెండ్ అనను. అంటే కేరింగ్ చేయడం నాకన్నా పెద్దది కదా కొంచెం తెలుసని యోధక్క నన్ను ప్యాంపర్ కేరింగ్ చేస్తుంది. ఆయనేమో సేమ్ ఏజ్ కాబట్టి ఆడుకోవడం ఫ్రెండ్షిప్. సో, నెక్స్ట్ తిను కూడా సాంగ్స్ అవన్నీ మెల్లిగా చేస్తున్నట్టున్నారు కదా? యాహ్! అండి. దీవెన అయితే ఆ చామ్ ఉందండి. ఇప్పుడు దీవెనకి మీరు చూసినట్టయితే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉండుంటారు. డెఫినెట్‌గా ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే పేరుతో గుర్తుండే అదృష్టం ఉంటది చైల్డ్ ఆర్టిస్ట్‌కి. సో, మాకు రాకేష్ గారి దయ వల్ల పాపం ఆయన అప్పుడు ఎంకరేజ్ చేయబట్టి మా రాకేష్ గారు ఇప్పుడు యోధా వాళ్ళు ఆ రోజు జబర్దస్త్‌లో రావటము, ఆ షోలో రావటము. సో, మంచి పేరు తెచ్చుకున్నారు అక్కడ. తెచ్చుకొని అక్కడి నుంచి నాగబాబు గారు వీళ్ళందరూ రోజా గారు వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు మళ్ళీ వాళ్ళు. అక్కడి నుంచి కంటిన్యూ అయిన వీళ్ళ పేరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు గ్యాప్ లేదు. ఏదో కొనసాగుతూనే ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు ఉందంటే అంతవరకు నాకు వీలున్నంత వరకు నేను ఎంకరేజ్ చేస్తా అండి. నేను డెఫినెట్‌గా చేస్తా. మీ వీళ్ళనే కాదు ఎవ్వరికి మీరు కాల్ చేసినా మీకెలా చేశాను. నేను యాహ్! ఏ టైంలో చందు గారు మనకి ఇది ఉంది చేసి పెట్టాలి అంటే ఆబ్వియస్లీ రండండి అని నా చేస్తారు. వల్ల అయితే డెఫినెట్‌గా చేస్తాను. ఆ విషయంలో ఈరోజు వర్ష ఒకరోజు మాట్లాడి థ్యాంక్ యూ చెప్పింది. ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు బట్టలు పెట్టి అన్నయ్య వల్ల నేను ఈరోజు ఇలా వచ్చానని వర్ష చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే అదొక ఆనందం ఉంటది ఏంటో నాకు. నేను టీచర్ వృత్తి నుంచి వచ్చాను కాబట్టండి. అంటే నేను పిల్లలకి డ్రాయింగ్ నేర్పించేవాడిని, డాన్స్ నేర్పించేవాడిని, కల్చరల్ యాక్టివిటీస్ అని. పిల్లలు ఏమైనా నా ముందు ఎదిగితే మనకి ఎంత హ్యాపీగా ఉంటదో అలాగనమాట. సో, వీళ్ళు నా పేరు నిలబెట్టారు నిజంగా చెప్పాలంటే. యోధా, దీవెన ఎలా అయితే నేర్చుకున్నారో ప్రజెంటేషన్ బయట బిహేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అన్ని చోట్ల పోతే ఫస్ట్ వీళ్ళ బిహేవియర్ బాగుందంటారు. అది ఇంకా తల్లిదండ్రులుగా మాకు ఇంకా హ్యాపీ అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్‌లో కూడా మీరు వచ్చినప్పుడు మా ఇంటికి గలగల మాట్లాడుతుంటే యాంకర్ అయిపోతారేమో అని నేను అనుకున్నట్టే జరిగిందనమాట. సో, చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ థ్యాంక్స్ సో మచ్ ఆంధ్రప్రభ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మాస్ జాతర అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చొని హ్యాపీగా నవ్వుకునే షో అనమాట. ఓకేనండి. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి సన్ జెమినీ టీవీలో వస్తుంది. డోంట్ మిస్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.